స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఎలా మనము చేసుకుంటే బాగుంటుంది, యాప్ డెవలప్మెంట్ అనేది మనం ఎట్లాంటిది మనం యాప్స్ తీసుకుంటే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎలా గైడెన్స్ తీసుకొని మనం ఈ వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఈ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, ఈ iOS యాప్స్ కానీ తీసుకోవాలి. దాని పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి వెబ్సైట్ వచ్చేసి మనకి ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ కూడా కొన్ని ఫ్రీ యాప్స్ ఉంటాయి. సో ఎవరైనా కానీ మనం వెబ్సైట్స్ మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు, ఎక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ వెబ్సైట్ కొన్ని ఉంటాయి, కొన్ని స్టాటిక్స్ వెబ్సైట్ కొన్ని ఉంటాయి, కొన్ని HTML ద్వారా రన్ అవుతాయి, కొన్ని జావా స్క్రిప్ట్ రన్ అవుతాయి, కొన్ని రెస్పాన్సివ్ సపరేట్ ఉంటుంది. సో దానిలో ఉన్న ఆప్షన్స్ మనం తీసుకున్న ఇంటిగ్రేషన్స్ని బట్టి, సో దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ని బట్టేసి మనకి వెబ్సైట్ ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. వెబ్సైట్ నుంచి యాప్ కన్వర్షన్ వచ్చేసి ఒకలా ఉంటుందండి. సపరేట్ మనం యాప్ కన్వర్షన్ చేస్తే ఒకలా ఉంటుంది, సపరేట్ మనం ఒక యాప్ బిల్డప్ చేస్తే సపరేట్ ఉంటుంది. సో దీనికి ఎలా ఫీచర్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి, దీనికి ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందంటే దీనిలో వేరియంట్స్ ఉంటాయి. కొంతమంది ఓన్లీ బిజినెస్ ప్రొఫైల్ వైజ్గా వెబ్సైట్ తీసుకుంటారు. అంటే బిజినెస్ ప్రొఫైల్ అంటే వాళ్ళ కంపెనీ నేము, అడ్రస్, నేచర్ ఆఫ్ బిజినెస్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్, వాళ్ళ ట్రాకింగ్ ఐడీస్, ఇవన్నీ మొత్తం ఒక వెబ్సైట్లో మనం దాంట్లో డీటెయిల్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అది సింగిల్ పేజ్ ఉంటుందా, 2 పేజెస్ ఉంటుందా, సో మనం ఇండివిజువల్ లాగిన్ ఉంటుందా, నెక్స్ట్ మల్టిపుల్ లాగిన్స్ ఇస్తామా, నెక్స్ట్ ఇంకోటి మనం దాని ఫ్రాంచైజ్ లాగా ఇస్తామా, సో దీనికి ఏమన్నా ఆన్లైన్ బుకింగ్ ఏమైనా ఉంటుందా, సో మనీ అనేది మనం కార్ట్లో ద్వారా పే చేసుకునేది ఉంటుందా, మన నేచర్ ఆఫ్ ద బిజినెస్ని బట్టేసి కేటగిరీ చేంజ్ అయి ఉంటుంది. మరికొంతమంది ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి, కొంతమందికి న్యూస్ ఛానల్స్ ఉంటాయి, కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంపోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పేమెంట్ కన్ఫర్మేషన్ కోసము, కొంతమంది కొరియర్ బుకింగ్ కోసము, నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూస్ వెబ్సైట్స్, నెక్స్ట్ OTT ప్లాట్ఫామ్స్, మూవీ రిలేటెడ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ కావని, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ సేల్స్, మొబైల్ సేల్స్, సపరేట్ వెబ్సైట్స్, ఆన్లైన్ సేల్స్, కస్టమర్కి ఇచ్చే యాప్ సపరేట్ ఉంటుంది, డెలివరీ పార్ట్నర్ యాప్ సపరేట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ వాళ్ళకి ఇచ్చే అడ్మిన్ ప్యానల్ సపరేట్ ఉంటుంది, మన ఫ్రంట్ ఎండ్లో కనపడే వెబ్సైట్ వేరే ఉంటుంది. ఇట్లా మనం మల్టిపుల్ లాగిన్స్, ఒక్కొక్క పర్సన్కి ఇచ్చే లాగిన్స్ ఎలా ఉంటాయి, మనకు వాట్సాప్ చాట్ ఉంటుందా, సో మనకు ఆన్లైన్ కాలింగ్స్ ఉంటాయా, సో నెక్స్ట్ వచ్చి ఆర్డర్స్ ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని క్లోజ్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని మనకి ట్రాక్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆర్డర్స్ ఏవి వస్తున్నాయి, సో దానికి రికార్డ్ తగ్గట్టు మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎక్కువ గ్రాసరీ యాప్లు తీసుకునే వారికి ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి, ఎన్ని ఆర్డర్స్ క్లోజ్ అవుతున్నాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ఫ్రాంచైజ్ ఇస్తున్నాం, ఎంత స్టాక్ మెయింటైన్ అవుతుంది, ఎక్కువ స్టాక్ అనేది ఏది బుక్ అవుతుంది అని డెలివరీ పార్ట్నర్కి, ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ డీటెయిల్స్ అని యాడ్ చేసి వాళ్ళు అడిగిన ఫ్యూచర్స్ని బట్టేసి ఇలా వెబ్సైట్ బిల్డప్ అండ్ యాప్ బిల్డప్ అని చేయడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ ఉన్న యాప్స్ని నేమ్స్ చేంజ్ చేసుకొని ఇట్లా రన్ చేస్తుంటారు. మనం సర్టిఫైడ్ ఉన్న కాపీరైట్ లేని వెబ్సైటు యాప్స్ అనేది చేసుకుంటేనే మన బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కూడా లైసెన్స్ ఉంటుందండి. సో మనము వెబ్సైట్స్ పరంగా, గవర్నమెంట్ పరంగా మనకు ఎటువంటి మన కంపెనీ బిజినెస్ కానీ ఎటువంటి లీగల్ ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే మనం సర్టిఫైడ్ వెబ్సైట్స్ అండ్ సర్టిఫైడ్ యాప్స్ అని తీసుకుంటేనే మన బిజినెస్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్స్, నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్స్, మొబైల్ యాప్స్, iOS యాప్స్ అన్ని రకాలుగా ఫీచర్స్ తోటి, అన్ని రకాల ఆప్షన్స్ తోటి మనం చేయడం జరుగుతుందండి. న్యూ మోడల్స్ వెబ్సైట్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక యాప్ సైట్ షో మీకు ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఆ వీడియో అనేది చూద్దాం.
మనకు వెబ్సైట్లో వచ్చేసి మనకు స్టాటిక్ అండ్ డైనమిక్ 2 టైప్స్ ఉంటాయండి. స్టాటిక్ అంటే కొన్ని పేజెస్ మాత్రమే ఉంటాయి. డైనమిక్లో వచ్చేసి మనకు మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టేసి మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ టైం. కొంతమంది వెబ్సైట్స్ అనేది తీసుకొని టైంకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేది లాంచింగ్ అనేది లేట్ అవుతుంది. సో అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి మనం కొత్తగా ఒక కంపెనీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరు వచ్చేసి టెక్ నాగేంద్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా మన కంపెనీ అండి. లైసెన్స్ రాస్తా ఒక పార్ట్ ఆఫ్లో ఇది నడుస్తుంది. సో ఈ సుచిత్ర ఆఫీస్లో మనం ఇది తీసుకోవడం జరిగింది. మనకి ఎంప్లాయీస్ కూడా ఇక్కడనే వర్క్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన క్లయింట్స్ ఎవరైతే మనకి కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళు మన ఆఫీస్కి వచ్చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. వెబ్సైట్ డిజైన్ రిక్వైర్మెంట్ ఉన్న, ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్స్ రిక్వైర్మెంట్ ఉన్న మన లైసెన్స్ రాస్తాన్ని విజిట్ చేయొచ్చు. లైసెన్స్ రాస్తాలని ఒక పార్ట్ ఆఫ్ ఒక కంపెనీ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ సంబంధించిన టీమ్ సపరేట్ ఉంటుందండి. మీకు అన్ని రకాల ఆప్షన్స్ తోటి అండ్ మీకు తగిన విధంగా ఈ వెబ్సైట్ డిజైనింగ్, ఆండ్రాయిడ్ యాప్స్, మొబైల్ యాప్స్ అనేది చేయడం జరుగుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మేము ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచరిస్టిక్స్ ఆప్షన్ బట్టేసి బడ్జెట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి కూడా మేము కూడా ట్రై చేస్తున్నాము. సో దీనికి క్లయింట్స్ అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది, అండ్ కర్ణాటక బెంగళూరులో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చెన్నై అన్నానార్లో ఉందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన వెబ్సైట్ డిజైనింగ్ కానీ, ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, ఐఓఎస్ యాప్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నాం కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.